స్నేహితులైన ఇంజనీర్స్, వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులారా, నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఎక్కడున్నా ఈ దినాన్ని ఇంజనీర్స్ డేగా పాటిస్తూ ఒకసారి వారికి నివాళులు అర్పించే కార్యక్రమం సాంప్రదాయంగా జరుగుతుంది. ఆయనకు భారతరత్న అవార్డు చేసింది మన దేశ ప్రభుత్వాలు. ఆయన సేవలు దేశంలో స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి తరానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత వచ్చినటువంటి ఇంజనీర్స్కి అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి. ఈ దినాన్ని గడుపుకుంటూ ఇప్పుడున్నటువంటి ఇంజనీర్స్ వారు ఏ దిశ వైపు ప్రయాణం చేయాలి అనేది ఇలాంటి రోజుల్లో ఈ రోజున అందరం చర్చించుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ఈ వృత్తిలో ఆ దిశ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడున్నటువంటి శ్రీకాకుళం ఈ అసోసియేషన్, కన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్, సర్వేయర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్, శ్రీకాకుళం వారు ఈ కార్యక్రమాన్ని అందరినీ పిలిచారు. జిల్లా వ్యాప్తంగా మీ అసోసియేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు వచ్చారు. మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా మాకు కనిపిస్తుంది. చాలా సంతోషం. ఇది చాలా మంచి పరిణామం అని అనుకుంటున్నాను. ఇప్పుడే వక్తలు మాట్లాడింది చెప్పారు. ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇంజనీర్స్ పాత్ర చెప్పనక్కర్లేదు. ఇంజనీర్స్ లేకుండా ఏ దేశం, ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందే అవకాశం లేదు. అలాంటిది 140 కోట్ల జనాభాకు అవసరమైనటువంటి, మన దేశంలో ఉన్నటువంటి జనాభాకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మాణం చేయడానికి, తద్వారా ఈ ఎకానమీని, దేశపు ఎకానమీని బిల్డప్ చేయడానికి ఇంజనీర్ల పాత్ర ఎంతో వేరేగా చెప్పనక్కర్లేదు. జరుగుతూ ఉంది. ఈనాడు కూడా భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి స్థితికి చేరుకుంది. 5వ పెద్ద ఎకానమీ కలిగినటువంటి దేశంగా ఈనాడు కనిపిస్తుంది. ఇంకా రాను రాను ప్రపంచంలో మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా ఎకనమిస్టులు చెప్తున్నారు. ఈ దిశలో ఇంజనీర్స్ చాలా ప్రాముఖ్యత దేశానికి ఉంది. వారి అవసరం ఉంది. వారి నడవడికి కూడా అవసరం ఉంది. ఇటీవల కొన్ని చూసినప్పుడు, ఇటీవలే కాదు, చాలా కాలంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు టేకప్ చేసినటువంటి అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎందుకు మనం గతంలో నిర్మాణం చేసినంత గొప్పగా నిర్మాణం చేయలేకపోతున్నాం అన్న భావన పౌరులకు కలుగుతున్నట్టుగా కొన్ని కనిపిస్తున్నాయి. లక్షలాది కోట్లు పెట్టి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఇంకా ఇనాగరేషన్ కాకముందే పగిలిపోవడం, వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బ్రిడ్జ్ వచ్చిన వరద కొట్టుకుపోవడం. బ్రిడ్జ్ దేనికి? వరద కొట్టుకుపోవడానికి. ఎక్కడో మనం ఇంకా లోపం ఉంది. కరప్షనా? సరైనటువంటి టెక్నాలజీని ఇంకా మనం అందిపుచ్చుకోకపోవటమా? పరిపాలకుల లోపమా? పరిపాలకుల్లో ఉండేటువంటి కరప్షనా? ఏంటిది? ఇది మనకు అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇదే ఒక ప్రాంతానికి చెందింది కాదు, దేశం అంతా ఉంది. అలాంటప్పుడు ఇంకొక ఆలోచన చేయాల్సి ఉంది. ఒక నిర్మాణానికి ఎస్టిమేట్ చేసినటువంటి మొత్తం నుంచి అందరికీ లంచాలు ఇచ్చుకుంటూ పోతే మా నిర్మాణం స్టాండర్డ్ ఎట్లా వస్తుంది? ఆ లంచాలను ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తుంటే మరి గొప్ప నిర్మాణాలని నిర్మించేటువంటి వ్యవస్థ మనకు ఎప్పుడు తయారవుతుంది? మన ముందే ఉంటాయి కొన్ని. చూడండి, ధవళేశ్వరం బ్యారేజ్ ఎప్పుడు కట్టింది? ఇప్పుడు చూడండి, మరో 100 సంవత్సరాలైనా ఆ బ్యారేజ్ కసికందదు. ఆంధ్ర యూనివర్సిటీ బిల్డింగ్స్ చూడండి, ఇంజనీరింగ్ బ్లాక్స్ చూడండి, ఆ పక్కనే మనం కట్టినటువంటి బ్లాక్స్ చూడండి. కొన్ని పగిలిపోయి ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి, కారిపోతుంటాయి. దీన్ని మనం ప్రశ్నించుకోవాలి. మీరు అంటే మీరేని కాదు, మీరు అప్పుడప్పుడు పాలనలోకి వచ్చిన మాలాంటి వాళ్ళం, ఇంకా అనేక మంది ఈ రంగంలో రకరకాల పద్ధతుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి అందరూ ఎక్కడో పరిష్కారం దీనికి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక దేశానికి లభ్యమైనటువంటి వనరులన్నీ పెట్టుబడి పెడుతుండడమే తప్ప నువ్వు అనుకున్న స్థాయికి అభివృద్ధి చెందడం అనేది జరగదు. ఒక రోడ్డు వేస్తే మరుసటి సంవత్సరం లేచిపోతుంది. ఒక సంవత్సరంకే వేసే స్టాండర్డ్స్ తోటే వేస్తున్నాము మనం. రోడ్డు వేస్తే రోడ్డు నుంచి, ఆడి నుంచి, కాంట్రాక్టర్ నుంచి డబ్బు కావాలి, ఇంజనీర్స్కి డబ్బులు కావాలి, అందరికీ డబ్బులు కావాలంటే స్టాండర్డ్ పోతుంది. ఇది మనం చర్చించుకోకపోయినా, అనుకోకపోయినా వాస్తవం. ఇది మన కళ్ళెదురు కనిపిస్తుంది. వేసిన రోడ్డు ఎన్ని రోజులు ఉండడంలే, తీసిన కాలువ ఎన్ని రోజులు ఉండడంలే. ఇలాంటి పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ మన కళ్ళెదురుగే కొట్టుకుపోతున్నాయి, పగిలిపోతున్నాయి. ఒక రకంగా చూసినప్పుడు ఈ దేశ పౌరులుగా కొన్ని అవమానం కలిగినటువంటి, ఏంటి ఇంకా ఈ పరిస్థితుల నుంచి మనం గట్టెక్కలేమా? పెద్ద బిల్డింగ్ కడితే పగిలిపోయి 3 సంవత్సరాల్లోనే పగిలిపోవడం.
దీని నుంచి అధిగమించడానికి ప్రభుత్వాలు, మనం వ్యవస్థలో ఉన్నటువంటి అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఇటీవల కొన్ని నిర్ణయాలు ఒకవైపు నుంచి ఒక్కరే సంస్కరణలు తెచ్చిస్తే అయ్యేవి కాదు ఇవి. ఈ మధ్యకాలంలో భూముల విలువలు పెంచారు. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత ఇన్ప్రాక్టికల్గా ఉందంటే అది. ఎందుకు అసలు నిర్మాణ రంగంలో ఉన్న పెద్ద దెబ్బ ఎందుకు తగిలిపోయిందంటే, రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూని పెంచుకొని ప్రభుత్వాలు వెళ్ళిపోతున్నాయి. అందులో నేను కూడా ఉన్నాను. ప్రభుత్వానికి ఆదాయం రావాలి కనుక కనిపించినట్టు ఎవ్రీ ఇయర్ ఆ డిపార్ట్మెంట్లో ఉండే బ్యూరోక్రాట్స్ సైజ్ చేస్తారు, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. పెంచాలి కనుక, సరిపెట్టాలి కనుక, ఇన్కమింగ్ సరిపడేవాళ్ళు కనుక అది చూపించేస్తుంది. ఎక్కడ చేరుకుంది అది? ఇప్పుడు రిజిస్టర్డ్ మార్కెట్ వాల్యూ కూడా చెల్లించలేని స్థితిలో మిగతా సమాజం ఉంది. ఆ రేట్లు అలాగ పెరగలేదు. అది రెండు, నిజంగా అదే భూమిని 4 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు అంటే వైట్ మనీ కావాలి. ఈ దేశంలో బ్లాక్ మనీ వ్యవహారం నడిచేది ఎంతవరకు. ఎంత వైట్కు ఎంతో కొంత ఇచ్చేవారు, మిగతా బ్లాక్ మనీతో నడిచేది యాక్టివిటీ నడిచింది. నువ్వు సరిచేసినప్పుడు వైట్ మనీకి రిజిస్టర్డ్ వాల్యూ పెంచి వైట్ మనీతో చేయాలంటే అవుతుందా? అయ్యే పని అది. ఎందుకు అవుతుందో చెప్తాను. అమ్మిన వాడికి నువ్వు వైట్ ఇస్తానంటే అక్కర్లేదు. మన పిల్లడే అమెరికాలో ఉన్నాడు, వైట్ ఉంది వాడి దగ్గర, తెచ్చేస్తాడు, కొనిస్తాడు. వాడు వైట్ ఇస్తానంటే వీడు తీసుకోడు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ మీద క్యాపిటల్ గెయిన్స్ వాడు కట్టాల్సి. మన ప్రాంతంలో అయితే ఆ వ్యవసాయంలో వాడికి న్యాయంగా కష్టపడి తన రక్తాన్ని చెమట ఓడ్చి తెచ్చినటువంటి మొత్తమే ఎప్పుడో అకౌంట్స్ మెయింటైన్ చేసి వైట్ బిల్డప్ చేసుకునే పరిస్థితి ఉండదు. వాడు ఇప్పుడు చెల్లించాలంటే వైట్ వాడి దగ్గర ఉండదు. ఇస్తే వాడు పుచ్చుకోడు, వీడి దగ్గర వైట్ ఉండదు. ఇక యాక్టివిటీ ఎట్లా నడుస్తుంది? ఇలా స్తబ్దత వచ్చేసింది ఇప్పుడు. ఎవరు ఆలోచించారు? అలాగే జిఎస్టీలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్తుంది, కానీ ఏమిటా జిఎస్టీ 48%, 35%. ఇటీవల కొన్నిటి మీద తగ్గించడం ఏంటి? అది కూడా భారంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మార్కెట్ అంతా ఇలా ఫినిష్ అయిపోయింది? ఎందుకు ఈనాడు స్తబ్దత వచ్చేసింది? అయోమయం ఎందుకు వచ్చింది? దేశం అంతా ఒక రకంగా సైలెంట్ అయిపోయింది. మీరు కేవలం సంవత్సరానికి జిఎస్టీ మీద ఎంత వస్తుందని చెప్పుకోవడానికి బాగుందేమో, కానీ జిఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా వస్తుంది కనుక వారెవరు కౌన్సిల్లో మాట్లాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు నోరు మూసుకొని ఊరుకోవచ్చు, కానీ కింద ప్రజల పరిస్థితి అయితే మాత్రం ఏం బాలే. ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశం. పిండేస్తున్నారు అసలు, మనీ అంతా పిండేసి అసలు ఇక అంతే. దానికి అనుబంధంగా ఏవైనా సంస్కరణలు తెస్తే దానికి అనుబంధంగా చుట్టూ ఉన్నటువంటి చట్టాలు, ప్రొసీజర్స్ అన్నిటిని తెస్తే తప్ప కంఫర్టబుల్గా జీవనం సాగదు. అంటే ఈ గొంతెత్తి మాట్లాడడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇవి కాదు, కానీ స్నేహితులైన మీతో పంచుకుంటున్నాం. ఈ పరిస్థితుల్ని ఎడగడ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. మాట్లాడితే ఒక అభిప్రాయాన్ని చెప్తే కూడా వారిని శత్రువుల కింద చూసి అభిప్రాయాన్ని తీసుకోవడం మానేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలో అభిప్రాయాలు చెప్పుకునేటువంటి అవకాశం ఉండాలి. అభిప్రాయాలు తీసుకొని సంస్కరణలు తీసుకొస్తూ ఉండాలి. ఇప్పుడు దానికి భిన్నంగా జరుగుతుంది. ఇంకొక ప్రధానమైనది, మీరంతా ఈ జిల్లా నిర్మాణంలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఇంకా పనిచేయాల్సినటువంటి పిల్లలు, ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు. అన్యాయం జరుగుతోంది. ఏ నిర్మాణం మన జిల్లాలో ప్రారంభిస్తే దశాబ్దాలు పడుతుంది అది పూర్తి కావడానికి. ఇతర కొన్ని అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఇలాగనే ఉందా పరిస్థితి? ఉదాహరణకు మీరు కొన్ని బ్రిడ్జిలు మీరు చూస్తుంటారు, 15 సంవత్సరాల క్రితం ప్రారంభిస్తే అది ఇంకా ఇప్పటికీ స్లాబ్కి రాదు, పూర్తవదు. ఒక నిర్మాణం కలెక్టరేట్ అయితే 3 ప్రభుత్వాలు మారాలి. అన్ని ప్రాంతాల్లో ఇలాగనే ఉందా? ఇక్కడ ఒక ప్రభుత్వం శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడలాగా మిగతా ప్రాంతాల్లో క్యాన్సిల్ చేస్తున్నారా? గడిచిన కాలంలో ఫిషింగ్ హార్బర్ పక్కనే ఉన్నటువంటి హెచ్చర్ల మండలంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 8 ఇస్తే అందులో 1 శ్రీకాకుళం ఉంది. అది ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇప్పుడు మరి అది లేదు. అంటే ఎట్లా ఇలా అయితే? ఒక వెనుకబడినటువంటి ప్రాంతం మిగతా అభివృద్ధి చెందిన జిల్లాల సరసన రావాలంటే అలా రాకపోతే ప్రమాదం ఏంటి తెలుసా? ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందితే ఇంకొక ప్రాంతం బాగా అలా వెనుకబడి ఉండిపోతే వచ్చిన ప్రమాదం ఏంటంటే, ఆ అభివృద్ధి చెందిన ప్రాంతంలో అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళందరూ ఈ వెనుకబడిన ప్రాంతంలో ఉండేటువంటి ఆపర్చునిటీస్ని అన్నింటి లాక్కుంటారు. ఎప్పటికీ వీళ్ళు మరి ఎదిగే అవకాశం మరి రాదు. అలాగే మీరు చూడండి, ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఈ తేడా వచ్చింది కనుక కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందడం వలన అక్కడ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల నీరుతో కదా ఎడ్యుకేషన్ కూడా, నీరు, సంస్కారం, ఎడ్యుకేషన్ ఇవన్నీ నీటితో కలిసింది. ఎవరికైతే ఈ రాష్ట్రంలో నీరు ముందు అందిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు, చదువుకున్నారు, ప్రపంచం అంతా వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారు? టెక్నాలజీని తెచ్చుకున్నారు, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెచ్చుకున్నారు, గవర్నమెంట్ నుంచి అవసరమైన ప్రోగ్రామ్స్ తెచ్చుకున్నారు,
ఈ అభివృద్ధి చెందనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశాలన్నీ వాళ్ళు లాక్కున్నారు. అందుకోసం ఈ జిల్లాలో వచ్చినటువంటి ఇతర మీరు సంస్థలన్నీ మీరు చూస్తే ఎవరు అవి? మీ జిల్లా అభివృద్ధి చెందిందని రోడ్డు వెంబడి వెళ్ళిపోయి అనుకుంటే కరెక్ట్ కాదు. అది ఎవరది? ఆ అభివృద్ధి చెందిన ఆ నిర్మాణాలు ఎవరివి? దానిలో జరుగుతున్న యాక్టివిటీ ఎవరిది? ఈ జిల్లా వాసులు కాదు. అయితే అవి చేసినటువంటి వాళ్ళు తప్ప అని నేను అన్ను. రాజ్యాంగబద్ధంగా జరిగింది. అది రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఎలో చేసినటువంటి టెక్నాలజీని తెచ్చుకున్నారు, ఈ దేశంలో ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని తెచ్చుకున్నారు, ఎస్టాబ్లిష్ చేశారు, డెవలప్ అయినారు. అది ఈ ప్రాంతం వాళ్ళు కారు. ఈ ప్రాంతం వాళ్ళు కాకపోవడం వల్ల ఈ ప్రాంతపు వాసుల తాలూగా ఆపర్చునిటీస్ అన్నీ ఇతరులకు పోయినాయి. వీళ్ళు బీదలుగానే మిగిలిపోయినారు. వారిపైన అజమాయిషి చేసేవాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. శత్రువులు నేను అన్ను. అందుకోసం సరి సమానంగా అభివృద్ధి చెందాలి అన్ని ప్రాంతాలు. అలాంటివి జరగకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు సరిసమానం జరిగి అందరూ అట్లాంటి ఆపర్చునిటీస్ని సమానంగా తీసుకునేటువంటి వాతావరణం రావాలి. మీతో ఎందుకు పంచుకుంటుంది ఈ సందర్భం కాదు, కానీ ఎడ్యుకేటెడ్ ఎక్కడ దొరుకుతారు? మీలాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు దొరకరు ఎక్కడ మాట్లాడడానికి. ఇందుకే మన కాన్స్టిట్యూషన్లో అప్పుడే చెప్పాడు అంబేద్కర్, ఒక దేశానికి వనగూరినటువంటి సంపద ఏదైనా ఉంటే అన్ని ప్రాంతాలకి సరిసమానంగా పంపిణీ చేయండి అని చేయాలనే ఆదేశ సూత్రాన్ని, అది ఫండమెంటల్ రైట్ కింద అలాంటిదేం రావు, కానీ ఆదేశ సూత్రాల కింద అవన్నీ ఉన్నాయి. చాలా ఆలోచించి మన పెద్దలు ఆనాడు ఇట్లాంటివన్నీ పెట్టారు. సరిసమానంగా ఒక దేశాన్నో ఒక రాష్ట్రాన్నో నువ్వు అభివృద్ధి చేయకపోతే ఆ అభివృద్ధి చెందిన ప్రాంతం వాళ్ళు వచ్చి మిగతా ఈ అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు తినేస్తారు. తప్పు వాళ్ళని నేను అన్నాను, వాళ్ళేం దోపిదాడులని కూడా అన్నాం. అది అభివృద్ధి. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళును ఈ దేశానికే సంపద సృష్టిస్తున్న కరెక్టే, కానీ ఇక్కడున్నాడు ఆ గేట్ మ్యాన్లు అయిపోతారు. ఏ భూమి మీద అయితే తన ఓనర్ కింద గడిచిన 100 సంవత్సరాలు దర్జాగా ఉన్నాడో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత ఆ గేటు దగ్గర గేటు కూలీ అయిపోయి జీతం కోసం ఎదురు చూసి దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి ప్రమాదం ఉంది. అందుకోసం ఇలాంటి విషయాల్లో చైతన్యవంతంగా మనం మాట్లాడుతూ ఉండాలి, అవసరమైనప్పుడు చెప్తూ ఉండాలి. మన కలెక్టరేటు ఎప్పుడు నేను రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఇనిషియేట్ చేశాను. తర్వాత R&B మినిస్టర్ ఫౌండేషన్స్ ఉంది. ఇప్పటికే అది మూలుగుతుంది, ఇనాగరేషన్కి రాదు. ఒక్కరో కారణం అని అన్నాం అందరం, అన్ని ప్రభుత్వాలు. ఇలాంటి ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం అనేది సహించలేకపోతున్నాం. ఒక జిల్లాకు చెందినటువంటి ఒక పరిపాలన భవనం కట్టడానికే 20 సంవత్సరాలు అయితే, 1955లో ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి వంశధార ప్రాజెక్టు ఈవెల్ట్కి దిక్కు లేకపోతే మీ బాధ్యత కాదు. ఇది పాలకుల బాధ్యత. ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోవడంలో సరిగా చేసుకోకపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ నిర్మాణంలో ఉండేటువంటి కరప్షన్ పోతే తప్ప, కరప్షన్ అనేది పూర్తిగా కరప్ట్ చేయకపోతే మన స్టాండర్డ్స్ పెరగవు అన్నది నా అభిప్రాయం. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు? మీరు ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసి 6 రేట్లు తెస్తే ఆ రేట్లలో ఉన్నటువంటి డబ్బుని అందరూ కావాలని అడిగితే తీసుకుంటుంటే మరి నిర్మాణం ఎక్కడ మంచి స్టాండర్డ్స్లో వస్తుంది? ఇది జరుగుతూ ఉంది. ఇది తొలగించడం పెద్ద జాడ్యం కింద దేశంలో ఎవడు దాన్ని ఎదిరించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక ప్రభుత్వాన్ని, ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం అని దేశం అంతా ఈ దరిద్రం ఉంది. పెద్ద కడ్డలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులోన పగిలిపోయిందంటే ఎంత అవమానకరం. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన బ్యారేజ్ పగిలిపోయింది అడ్డగానంటే, 2 సంవత్సరాల్లోనే అయిపోయింది అని అంటే, ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత, ఇంత టెక్నాలజీని మనం ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన తర్వాత అదే లోపం కాదు కదా, టెక్నాలజీ లోపం కాదు, చిత్తశుద్ధి లోపం ఉంది. చిత్తశుద్ధి లోపం ఎవరికి ఉంది? అందరికీ ఉంది. అందులో ఇన్వాల్వ్ అయిన అందరికీ ఉంది. పాలకులకు ఉంది, చేసేవాళ్ళకు ఉంది, కాంట్రాక్టర్లకు ఉంది, అందరికీ ఉంది. ఇవన్నీ మనం సందర్భం వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ కర్బ్ చేస్తే తప్ప పెట్టుబడి మళ్ళీ రాదు. అయిపోతుంటుంది, పెట్టుబడి అయిపోతుంటుంది. వేసిన రోడ్డే వేస్తున్నాం, కడుతున్న బిల్డింగ్లే మళ్ళీ కడుతున్నాం. స్కూల్ కడుతున్నాడు, 2 సంవత్సరాలకే వాడు కాగితం పట్టుకుని పగిలిపోయింది అయ్యా అని పట్టుకుని రావడం. అదా ఒక స్కూల్ కడితే 100 సంవత్సరాలు తిరుగు లేకుండా ఉన్నాయి. మనం ముందు కట్టినటువంటి వాళ్ళు సాక్ష్యం ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఎనీవే, కొత్త ఇంజనీర్స్ మీ అందరూ ఈ దేశ అభివృద్ధిలో ఏదో ఒక విధంగా ఈ ఎకానమీలో ఒక పాత్ర పోషిస్తున్నారు. మీరు సమాజంలో చాలా ముఖ్యులు. మీరు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. ఏ స్థాయిలో ఉన్నా ఒక ప్రత్యేకమైన పాత్ర నిర్వహిస్తుంది. మీరు బ్రతకడం కాదు,
మీరు బ్రతుకుతూ ఈ సమాజపు అవసరాలను తీరుస్తూ దేశ ఎకానమీని పెంచడంలో ఒక పాత్ర మీరు వహిస్తున్నారు. ఈనాడు పాల్గొన్న ఇంజనీర్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులు, ఈ ఆర్గనైజేషన్కి చెందిన పాలకవర్గ సభ్యులైనటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్, సర్వేయర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ శ్రీకాకుళం చాప్టర్ తరపున అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 15వ తారీఖున సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఎందుకు జరుపుకుంటాం అంటే, ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిలో ఉన్న నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి ఇవన్నీ గుర్తు చేసుకొని ఆయన్ని స్మరించుకుంటూ ఆయన బాటలో యువ ఇంజనీర్లందరూ కూడా దేశానికి, దేశాభివృద్ధికి ఇంజనీర్స్ యొక్క ప్రతిభని ఉపయోగించాలనే సందేశం ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా విస్తృతంగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నామండి. అలాగే ఆయన చూపించిన మార్గదర్శకత్వం అందరూ ఇంజనీర్లు పాటించాలని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సివిల్ ఇంజనీర్స్కి మంచి భవిష్యత్తు ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు LRS స్కీమ్స్, BPS స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే మాస్టర్ ప్లాన్స్, సర్క్యులేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా వారికి కూడా, మా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు మా కన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్, సర్వేయర్స్ అండ్ అసోసియేషన్ AP తరపున, శ్రీకాకుళం చాప్టర్ తరపున కూడా తెలియజేస్తూ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి తాలూకా జన్మదినం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు భారత జాతి గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, అదేవిధంగా ప్రపంచానికి ఎంతో మన విలువలు కానీ, మన క్రమశిక్షణ కానీ, మన సమయపాలన కానీ దానికి తగ్గట్టుగా ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందో అన్నది ప్రపంచానికి తెలియజేశారు. అలాంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య మన భారతీయ ఇంజనీర్ అవ్వడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మనం కొన్ని విషయాలు చర్చించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా మేము ముందుకు రావడం జరిగింది. మరియు ఇంజనీర్స్ తాలూకా ప్రతిష్ట పెరగాలంటే వాళ్ళ తాలూకా క్రమశిక్షణ, సమయపాలన, నాణ్యత లోపం లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా సమయపాలన, పూర్తి నిబద్ధతతో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసినా కూడా అది పూర్తి విజయవంతంగా అవుతాయి. ఆ సందర్భంలో మనం చర్చించుకోవాల్సిన విషయం నాణ్యత గురించి. నాణ్యత అన్నది ప్రమాణాలు పాటించి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్రతి ఐటెంలో కానీ, ప్రతి స్థాయిలో కానీ, ప్రతి దపదపాలుగా దాన్ని చెక్ చేసుకొని ఏ విధంగా చేస్తే నాణ్యత బాగుంటుంది. అదేవిధంగా ఫౌండేషన్, ఎర్త్ ఫస్ట్ చేయాల్సింది ఫౌండేషన్ తీసినప్పుడు ఎర్త్ తాలూకా సాయిల్ కండిషన్ చూసుకోవడం, ఆ సాయిల్ తాలూకా బేరింగ్ కెపాసిటీ చూసుకొని అది ఏ విధమైన ఫౌండేషన్, ఏ విధమైన పునాదికి అది అనుకూలిస్తుందో అది ఎంతో కొంత ప్రాక్టీస్ చేసి దాని మీద ఒక రకమైన నిర్ణయానికి వచ్చి ఆ విధంగా ఆ ఫౌండేషన్ వేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేది బేస్మెంట్ స్టేజ్ కూడాను బిల్డింగ్ రోడ్డు నుంచి ఎంత హైట్లో ఉంటుంది, రేపొద్దున వరద నివారణ కానీ, వరద ముప్పు కానీ రాకుండా ఎంతవరకు ఎత్తాల్సి వస్తుంది అన్నది మనం చుట్టుపక్కల పరిసరాలు గమనించి ఆ బేస్మెంట్ లెవెల్ వరకు పెట్టుకోవాలి. అదేవిధంగా స్లాబు, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్స్ అనేది పూర్తి నిర్మాణంతో చేసినప్పుడు పూర్తి నాణ్యమైన మెటీరియల్తో పద్ధతి ప్రకారం చేసుకుంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ అయినా చక్కగా ఉంటాయి. దీని నిమిత్తం టెక్నికల్గా ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా మేము సూచనలు, సలహాలు ఇస్తాం. అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ప్రతిదీ కూడాను దానికి ఒక షిప్పింగ్ టైం అంటూ ఉంటుంది. బేస్మెంట్ చేసినప్పుడు ఎంత, ప్లింత్ బీమ్ చేసినప్పుడు ఎంత, లింటల్స్ చేసినప్పుడు ఎంత, అదేవిధంగా స్లాబ్ తాలూకా సెంటరింగ్ చేసినప్పుడు ఎన్నాళ్ళు ఉంచాలి అనేది మనం నాణ్యత లోపం లేకుండా పాటించి ప్రతిదానికి ఒక స్టిపులేటెడ్ టైం ఉంటుంది. ఆ టైంని పాటించగలిగితే కన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ మనం వాడే సిమెంట్ కానీ, వాడే వెల్డింగ్ మెటీరియల్ కానీ పూర్తి నాణ్యతగా ఉండాలి. అవి కూడా అవసరమైతే చెక్ చేసుకొని ఏ విధమైతే ఈ మెటీరియల్ వాడితే నాణ్యతగా ఉంటుందో అది కూడా దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా నాణ్యత పరంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఇంజనీర్గా మన చిరస్థాయిగా ప్రజల దృష్టిలో ఉండిపోతాం. ప్రజలకు మంచి చేయాలన్న కాన్సెప్ట్లో ఉండేది. ఎందుకంటే ఇంతకు మించి ఏ వర్గానికి కానీ, ఎవరికి కానీ ఇంత అవకాశం ఉండదు. ఓన్లీ ఇంజనీర్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. అది అందరూ సద్వినియోగపరుచుకొని దేశానికి, ప్రజలకి, మన కుటుంబానికి ఎంతో కొంత మేలు చేసుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి మనం చేసే కన్స్ట్రక్షన్ ఏది కానీ పూర్తి నాణ్యతగా చేసుకొని నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఉండి చేసుకుంటే బాగుంటుందని నా సూచన. ధన్యవాదాలు.